ఈవేళ రేపట్లో ఏదన్నా ఒక పెద్ద అరెస్టో, ఒక పెద్ద ఆరోపణలతో కూడిన సోషల్ మీడియా దాడో, అది ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు అన్నిట్లలో ఎవరో ఒకళ్ళ మీదన ఒక బ్లేమ్ గేము, ఒక బుర్రదో, ఒక భారీ చర్చకో తీసుకురావడం, లేదా ఎవరినైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దవాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయడం లాంటి అంశాలు ఏమైనా జరుగుతాయేమో చూడాలి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక తప్పు జరిగితే ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, కాకుండా ఆ తప్పు కంటే పై తప్పు ఇంకోటి క్రియేట్ చేసి ఈ మొదటి తప్పు మర్చిపోయేలా చేసేటటువంటి వ్యవహారమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లైక్ ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరో ఒక అమ్మాయిని, మైనర్ గర్ల్ని ఎత్తుకెళ్ళాడు హాస్టల్ నుంచి, జరిగింది. ఆ వార్త వచ్చి ఆ చర్చ జరిగేలోపు అకస్మాత్తుగా కల్తీ కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి వచ్చేస్తుంది, లేదా ఇంకొక కేసు తెర మీదకి వచ్చేస్తుంది, లేదు ఇంకొక గొడవ జరుగుతుంది, ఒక అవినీతికి సంబంధించినటువంటి అంశం బయటపడుతుంది. వెంటనే ఏది గంజాయి డ్రగ్స్తో ఒక వీళ్ళు పట్టుబడ్డారనుకోండి, వెంటనే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. వైసీపీకి సంబంధించిన వాడు ఎవరినో గంజాయి కేసులో అరెస్ట్ చేస్తారు, అలా నడిచిపోతుంటుంది. ఇట్లాగా ఒక ప్రస్తుతం స్ట్రాటజిక్గా ఏది ఇప్పుడు ఒక ఇష్యూ జరిగిందంటే కూటమి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద శిక్షించడం ఇదంతా. ఇంకొక వైపుకి తీసుకువెళ్ళడానికి అటు వైసీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడం, ఒక సోషల్ మీడియా క్యాంపైన్ డైవర్షన్ వైపుకి తీసుకెళ్తారు. ఇప్పుడు 2 దెబ్బలైనవి. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను చెబితేనే చంద్రబాబు ఆపేశాడు అన్నటువంటిది. అది రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని రగిలిస్తుంది. వాళ్ళు రోడ్ల మీదకి రారు పాపం. వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ కర్మ ఏంటంటే, దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడిగా కూడా పరిపాలించిన వాళ్ళు అత్యధికం రాయలసీమ వాళ్ళు. కానీ ఆ రాయలసీమకి చూసుకోలేదు. సరే, రాజశేఖర రెడ్డి వచ్చాక ఆ జలయజ్ఞం పెడితే దాన్ని కూడా ధనయజ్ఞం అంటూ భారీ ఆరోపణలు చేసి అది జరగనీయకుండా చేసి ఆ పోతిరెడ్డిపాడుది తెగించి చేసుకొచ్చాడు. అట్లాగే మరికొన్ని జలాల్ని తెగించి తీసుకెళ్ళబట్టి నడిచింది. తర్వాత జగన్ వచ్చాక కుప్పంకి నీళ్ళ, లేకపోతే పులివెందులది ఇంతకుముందు చంద్రబాబు టైంలో స్టార్ట్ చేస్తే దాన్ని జగన్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు ఇనాగ్రేషన్ ఇట్లాగే జరుగుతున్నాయి. కానీ నీళ్లు కంటిన్యూగా వస్తున్నాయి అంటే డౌట్ఫుల్. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంచిగా తెద్దామంటే జగన్ తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఎన్జీటీ పేరుతో, లేకపోతే కనుక ప్రచారం పేరుతో అడ్డుకున్నారు. అది పెద్దిరెడ్డికి అవినీతికి అన్నటువంటి పేరుతో ఆపుకుంటూ వచ్చారు. ఇవంతా అయితే చర్చ వస్తుంది కదా ఇప్పుడు. ఎందుకంటే ఓపెన్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు. పోనీ అతను ఏమన్నా చంద్రబాబుకి వ్యతిరేక అయితే అనుకో, చంద్రబాబు దగ్గరే శిష్యరకం చేసిన వాడు, ఇప్పుడు చంద్రబాబు సహచరుని అని చెప్పుకునేటటువంటి వాడు, తెలుగుదేశం మద్దతుతో గెలిచినటువంటి మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచినటువంటి వాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారికంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను పర్సనల్గా అడిగితే చంద్రబాబు నాయుడు ఆపేశారని చెప్పినటువంటి ఇష్యూ పెద్ద ఇష్యూ. రాయలసీమ మొత్తం రగిలే అంశం, రాష్ట్రం మొత్తం మండే అంశం. కాబట్టి దాని డైవర్షన్ ఏదన్నా జరగాల్సి ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి నిన్ననే ఏది కూటమికి సంబంధించిన నాయకుడిగా పేరులో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నామకే వాస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఒరిజినల్గా తెలుగుదేశం నాయకుడే, బీజేపీ టికెట్తో చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కొడుకు ఎట్లయితే డ్రగ్స్ కేసులో దొరకటం, డ్రగ్స్ గురించి ఎవరో చోటామోటా కార్యకర్తల ఇష్యూలోనే వైసీపీ వాళ్ళని తన్ని రోడ్డు మీద నడిపించి హడావిడి చేసినటువంటి సిచ్యువేషన్. అది వైసీపీ పెద్ద పెద్ద నాయకులు కాదు, లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కే అట్లాగే చేసుకొచ్చినటువంటిప్పుడు ఏకంగా ఒక కూటమి ఎమ్మెల్యే కొడుకే 3 సార్లు అతను తీసుకున్నాడు అన్నటువంటి విషయం బయటపడటం, ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి చివరికి రెస్క్యూ కోసం అంటూ శిబిరానికి పంపించినటువంటి ఇష్యూ. అది ఓ పక్కన వీళ్ళ మత్తు పదార్థాల వ్యతిరేక పోరాటానికి సంబంధించిన మాటలు వేరు, చేతలు వేరు అన్నటువంటి సంకేతం వస్తుంది. ఇంకోటి, అటు పక్కన ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా జగన్ లండన్ వెళ్తే ఆ సైకోగాడు వెళ్ళాడు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నాడు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు వ్యక్తిగత జీవితానికి సంబంధించినంతవరకు ఫ్లైట్ సొంత డబ్బులతోనే వెళ్తాడని. ఇప్పుడు వీళ్ళు చెప్పుకొస్తున్నారు వ్యక్తిగత జీవితానికి సొంత డబ్బులతోనే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు లొకేషన్. కానీ ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా వెళ్ళటం, రావడం వాళ్ళు వచ్చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లైట్లో వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు అంటే వీళ్ళు హాంకాంగ్ వెళ్ళారని, బాలి వెళ్ళారని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు ఈ 3 అంశాలు డైవర్ట్ కావాలంటే సంథింగ్ ఏదో బిగ్ ఇష్యూ
వచ్చే అవకాశం ఉంటుందని చూడాలి.